కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు మాజీ మంత్రి పెడన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయి 83 రోజులు జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలైన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పెడన నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు రత్నకుమార్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు, నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారన్నారు. నియోజకవర్గ మైనార్టీ నాయకులు ఎండి నజీర్ మాట్లాడుతూ నారా చంద్రబాబు మీదనో, నారా లోకేష్ మీదనో లేదా పవన్ కళ్యాణ్పై అబద్ధాలు చెబితే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అక్రమ మద్యం అంటే నాన్ డ్యూటీ పేరు, అది గవర్నమెంట్కి ఒక ఆదాయం పోతుంది. కానీ కల్తీ మద్యం అంటే పేదల బతుకులు చిత్రం అయిపోతాయి, పేదల జీవితాలు నాటి బట్టి ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళు చచ్చిపోతారు. చాలా దారుణమైన విషయం, చాలా పాపమైంది. అలాగే ఈ జోగరమేష్ గారు ఆయన ఎన్ని చేసేయడానికి సోదరులు చెప్పారు. అయితే ఆయన ఇంకా జోలి చెప్పారు కాబట్టి మా మండలం అయితే కొంతమంది ఉన్నారు, జడ్పీ రత్నకుమారి గారు ఉన్నారు, డాడీ చెప్తున్నారు. ఆవిడ మండలంలో మాట్లాడు, ఆవిడ ఇబ్బంది ఆడుకున్నాయి. ఎక్కడో ఇలాంటి మైకులు కనిపించింది కదా, ఇలాంటి పరిస్థితి కూడా. కానీ మీ అందరూ పరిచయం ఉన్నారు, మీరు ఆ సంగతి మీకు తెలుసు, జడ్పీటీసీ గారు తెలుసు. ఎక్కడికో వెళ్ళి అందరిలో మైకుల్లో మాట్లాడతారు, ప్రశ్నిస్తారంట. ఏమో ప్రశ్నిస్తారు? అమ్మ రత్నకుమారి గారు, మీరు ప్రశ్నించే ముందు ఒకసారి ఆర్టీసీ బస్సు ఎక్కడమ్మా, మన కూర్చుని మండలంలో నర్సాపురం వెళ్ళి బస్సు ఎక్కి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించండి, మీరు ఉచితంగా బస్సులో ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించింది బస్సు. తర్వాత గురువులు, వికలాంగులు ఉంటే మీకు 6,000, 4,000, 10,000 పెన్షన్ అడగండి. తర్వాత చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉంటే ఈ తల్లికి వందనం ఎందుకు అని అడగండి. సిగ్గుశారం ఉంటే మాట్లాడతామని నేను అడుగుతా ఉన్నా. జనానికి ఈ రోజున మీడియా ద్వారా మన దేశంలో 4 కొమ్మల్లో పట్టుకొమ్మ ఒక మీడియా. ప్రతిరోజు కూడా చిన్నపిల్లడితో సహా చచ్చిపోయే ముసలమ్మ వరకు కూడా ఏ రోజు ఏ నిమిషం ఏం జరుగుతుందో మీడియాలో అందరూ చూస్తూనే ఉన్నారు. మీ దుర్మార్గాలు మేకపోతు గాంభీర్యం మానేసే జోగిరమేష్, నువ్వేదో మీ నాయకులు మా సింహం వచ్చేసింది, అక్కడ తీరిపోయింది, ఇక్కడ తీరు. ఏ సింహం వచ్చింది? నువ్వు గత 5 సంవత్సరాల్లో ఏం చేశా? మొత్తం ప్యాకాట్కి బానిసలు చేసావు కుర్రోళ్ళందరినీ, గంజాయికి బానిసలు చేసావు కుర్రోళ్ళందరినీ. మొత్తం అంతా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళని బయటికి తీసుకురావడానికి పోలీసులకి నానా బాధపడతా ఉంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు బయటపడకుండా ఎక్కడో చాట వాళ్ళు తెచ్చుకుని తినే పరిస్థితి వస్తుంది. నువ్వు అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని నాశనం చేసేస్తే, నువ్వు మట్టితోలి రోడ్లన్నీ పాడు చేసేస్తే అవన్నీ కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారు 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అన్ని నియోజకవర్గం అంతా కూడా రోడ్లన్నీ వేయడం జరుగుతుంది. మాకు దరిద్రం. సురక్షితంగా చదువుకుంటున్నారు. లోకేష్ నాయుడు గారు పెట్టిన పథకం, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న పథకం మీరు ఎంతమందికి ఇచ్చారా? నువ్వు మీ ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ నియోజకవర్గాన్ని నువ్వు అధోగతి పాలు చేసావు. పెడ నియోజకవర్గాన్ని ఒకసారి కాంగ్రెస్లో, రెండోసారి వైసీపీలో. ఇక్కడ ఏం చేసావయ్యా? నువ్వు చెరువులు తవ్వుకున్నావు, అక్రమంగా మడ అడవులు తవ్వేసావు, ఎవడన్నంతే రఫరఫ అన్నావు, వాడిని నరికేస్తావన్నావు, వాడిని పొడి చేస్తానన్నావు. నువ్వు ఎక్కడోడవయా? నువ్వు మైలవరం కొడుకు. నువ్వు ఈ పెడ నియోజకవర్గంలోకి వచ్చి మా పెడను ప్రజలు నిన్ను గెలిపిస్తే ఏం చేయాలి? పెడ నియోజకవర్గానికి నువ్వు అభివృద్ధి చేయాలి. ఈ రోజున